వద్దన్న నా మాట లేదు అన్నా ఇలా నువ్వు కడితే నేను మళ్ళా కట్టేదాన్ని అది ఎంత నేనల్లా నీ వెనుక పుట్టినా నీ ఎంగిలి సరిపాయం జీకి బతికిందాన్ని రా అన్నా ఆడి పిల్లలకైనా అనిపిస్తుంది అన్న పావులకి జాలు ఉంటే తెల్లకి జాలు ఉంటే ఒక్క తల్లి కడుపులో పుట్టి నెలకు పోరాటే ఎందుకు రా అన్నా ఆడపిల్లలకైనా అనిపిస్తుంది అన్న అన్నలున్నదాలు చిన్నదాలు పెట్టిపోయకున్న పేరున్నదాలు ఎవడాలకుళ్ళు ఎచ్చగుండాలి అమ్మగారిల్లు కలిగి ఉండాలి అనుకుంటారు కానీ అన్నదమ్మలకు 10 బంగుళాలు ఇచ్చే అన్న నా అన్న నాకు బంగులు ఇతడు ఎసల్ని కోరుకోదు అన్న అన్నదమ్మలకు 10 ఎకరాల భూమి ఉంటే నా అన్న నాకు ఎకరం భూమి ఇస్తాడని ఏ చెల్లి ఆశ పడది అన్నా ఆడి పిల్లల అమ్మగారి ఇంటికి వచ్చి నాడు పెడితే బుక్కడి పువ్వు తింటారు పోతానన్నా నాడు చీరదైకి విడత పట్టుకుని పోయేటోళ్ళే కానీ ఆడి పిల్లల అమ్మగారి ఇంటికి ఎందుకు వస్తారా అన్నా అమ్మ ఎంతసేపు ఆడి పిల్లలకు అమ్మగారి ఇంటి మీద 2 రూపాయలు ధరవే అమ్మ చచ్చిపోతే కాటన బలం పోతుంది అయ్య చచ్చిపోతే బలం పోతుంది రా అన్నా ఆడి పిల్లల అమ్మ ఎంతసేపు అమ్మగారింటికి సరాజు కడతారు అమ్మాయి చచ్చినాక ఆడి పిల్లలు నాన్న ఏమనుకుంటాడు నా వదిలి ఏమనుకుంటావా అది ఆడి పిల్లలు అనుమానం పడుకుంటూ వస్తారా అన్నా దండం పెడతా అల్లు కొట్టగాను నువ్వు కొడితే అన్న మేళాలు బిడ్డలు అమ్మయ్యను ఓడగట్టుకున్న బిడ్డలు ఎడతలేరా అన్నా అమ్మయ్యను ఓడగట్టుకున్న బిడ్డలు అన్నదమ్మలు బాధ పెట్టినాడా 10 నెలలు దూరం కొట్టినాడా ఆడి వీళ్ళని చెల్లెల చెలకల్ల కొయ్యమైన కాడ మొయ్యమైన కాడ ఓ అవ్వ నాన్న నన్నుకి మాట అన్నాడా ఓ అవ్వ నా తమ్ముడు కామాట అన్నాడని 7 చెట్టు బిడ్డలేరా అన్నా ఆడి పిల్లల కన్నా ఆడి పిల్లల కన్నా ఆడి పిల్లల కనిపిస్తుందిరా అన్నా ఏం పెట్టకుండా ఏం పోయకుండా అన్నా అమ్మగారింటి పక్క పంటలు ఇంటి కాడ ఏదన్నా పండుగ అయితేనే అమ్మగారింటికి పోదునని ఆడి పిల్లలకి పోసుకుని వస్తా అమ్మగారు వీడికి వచ్చేటళ్ళకు తొడబుట్టి నడుస్తూ బలగరబడి ఓ చెల్లె నిన్నింటికి తీసుకుపోదాం అనుకున్న చెల్లె వదిన మంచిది కాదు నీకొక్క 100 రూపాయలు ఇస్తానా నువ్వేటప్పుడు నీ పిల్లలకి ఏమన్నా కొనుక్కో బొమ్మని 100 రూపాయలు ఇస్తే ఆడి పిల్లలు ఆ 100కి ఇంకొక 100 కలుపుకొని కొత్త చీర కొనుక్కొని అన్నా నాన్నకి చీర పెట్టిన ఆడి పిల్లలు గొప్ప చెప్తారా అన్నా కాలు మొక్కుతాళ్ళు కాలు మొక్కుతాన్నా అందరి ఇంటి కాడ నేను ఎల్లకాలం బతకొచ్చున్నారా అన్నా ఇక తెల్లారితే నేను పోతా అన్న అన్న నన్నుకు వచ్చిన నా అన్నవే తిట్టిన నా అన్న వేరా అన్న భాగ్యవతి వెళ్ళు వెళ్ళు అన్నాడమ్మా
లోపల రావాలి చినుకులు తండ్రి ఆ బిడ్డ ఇందిరావా ఆ బిడ్డ అనుకున్నది అయ్యో భగవంతా అందుకే అన్నది ఏ బిడ్డలకైనా అన్న నా అన్న అయితే వదిన నా అవుతుంది వదిన అవుతుంది అనుకుంటాం కానీ ఇలా వదిలే నా వదిన అయింది అన్నే పాపకారి వాడైంది అమ్మో కలకల కలకల కన్నీళ్ళు తీసుకుంటా వదిన మాలకా నుంచి తనాదనం వంటి ఇంటికి ముందరికి వచ్చింది ఒకవేళ నేను ఏడుచుకుంటా పోయేది ఉంటే ఓ బిడ్డ ఏమైంది ఎందుకు ఎడుతున్నావు అని మా అడుగుతుంది కావచ్చు అవ్వ నన్ను అన్నకి మాట అన్నాడు అవ్వ నన్ను అన్న కాలు కొద్ది అందింటే అవ్వ చెయ్యి కొద్ది కొట్టిందంటే మా బాబుతోటి చెప్పుతే మా బాబు మా అన్నతోటి వెళ్ళి పెట్టుకుంటే పీట మీద లగ్గ ఎత్తిపోతే అవ్వా పిల్ల ఒక్క మాట చెప్పానని కడుపుల మాట కడుపులు ఉంచుకొని ఆ కళ్ళ దుఃఖం కడుపు కద్దుకొని అనాధారం అంటే కన్న తల్లి దగ్గరికి వచ్చింది అయినా బిడ్డ నేను ఆనాడు ఏమన్నా మరి ఎంత అయ్యో అవ్వా దగ్గర పోతా పెళ్లి ముద్దారు అవుతానన్నావు ఎట్లా వేరే బిడ్డ అట్లే వచ్చినవే వేరే పని ఏమైంది బిడ్డ మరి ఆ బిడ్డ చూసినావా మరి అబద్ధమాన్ని అతకాలని అమ్మా నేను వదిన దగ్గర పోయినే వదిన పెళ్లి ముస్తాబు అంటే ఒక మాట అన్నది అయ్యో ఆడబిడ్డ ఇందిరావా నిన్ను పెళ్లి ముస్తాబు చేయాలంటే పుణ్యవంతురాలు చేయాలి లేకపోతే పుణ్యస్త్రీ లెక్క అంటే కడుపుతోటి కన్నపిల్ల తల్లనే చేయాలి బిడ్డ నేను కడుపుతోటి కనలేదమ్మా నేను పుట్టుగొడ్డురాలను నేను పెళ్లి ముస్తాబు ఎట్లా చేస్తా బిడ్డ బిడ్డ నా చేత నువ్వు పెళ్లి ముస్తాబు చేయొద్దు నువ్వు మంచిగా బతకాలి గాని బిడ్డ మీ అవ్వ అంటే కనిపించిన తల్లి కాబట్టి మీ అవ్వతోటే పెళ్లి ముస్తాబు కమ్మన్నదే అమ్మ వదినట్టు పుట్టుగొడ్డురాట తల్లి నాడు కన్న తల్లి బిడ్డ మొగ పెరుగు ఓ బిడ్డ ఇంద్రవా నీ కళ్ళ దుఃఖం కలుపుగా దుఃఖోని ఒక్కొక్క మాట చెప్పుదంటే కన్న తల్లి గుండెలు కూలిపోతాను ఏదో కళ్ళెంబర జరిగినట్టు ఉన్న నా బిడ్డ మనసు వచ్చి పోద్దనుకోని ఆనని కన్న తల్లికి ఇష్టం నీలదేవి అందుకే మీ పర్వాలేదు అయ్యో కూడా దాని ఓపించాను వెనకల్లా కారణ కన్న తల్లి వెనకలు ఎడవగాలి ఏడు దగ్గర వెనకల కుడికాలు మధ్యగలు పెట్టింది వారి బొమ్మలను బంగారు బొట్టు పెట్టింది చిన్న చిన్న సొమ్ములు చిరుదేవి పుల్ల మధ్యలో సుద్దసారి పేరు మెడలు వేసిందావు ఇప్పటికప్పటి కళ్ళలు వగ్గలాలి ఏ బిడ్డలకైనా అయ్యయ్యో ఆటలు పాటలేమో అమ్మగారింటి కాడ హర్ష కట్ట చేసి అది అత్తగారింటి కాడ నీడలు నిమ్మలేమో తల్లి గారింటి కాడ నిలిసి కట్ట చేసి అది అత్తగారింటి కాడ చీరలు సారలేమో అమ్మగారింటి కాడ శృంగారం ఉండి అది అత్తగారింటి కాడ రమ్మని బిడ్డకు వెనకలు చిన్న చిన్న సొమ్ములు చిరుదేపుడు అద్దం సుఖసారి పేరు మీద వేసి ఆనను ఆ బిడ్డను వందగా తయారు చేసిన అయ్యా బిడ్డలు పచ్చని పందిలో రాడవా చేతి బిడ్డ తీసుకొని పచ్చని పందిట్లోకి వచ్చి అగో వచ్చిన పిల్లగాడు దగ్గర బంగారు పోయలకా తీసుకొచ్చిన పోలి మీద పెట్టిన పిల్లగాడు పిల్లగాడు ఇంద్రశీల మన పిల్ల ఇంద్రవతి ఒక నోట్లోకి వెళ్ళి ఊసి పడ్డట్టు మొగలు తీయంతో ముద్దు ఉన్నది వెళ్ళి జరిపిద్దామన్నారు అయ్య మల్లైనే
ఆనాడు వచ్చట దేవత తదబలం తారాబలం సూర్యబలం చంద్రబలం అని పిల్లగాని పెళ్లి చేసినాక కన్న తల్లికి ఏం ఆలోచనతో వస్తుంది అరే పచ్చని బందిట్ల పశు బియ్యం తీసింది పచ్చని బందిట్ల పశు బియ్యం పల్లెంలో పోసింది ఎందుకంటే నవ్వలాలా ఇవాళ ఇంత రేపు మంటే ఒకవేళ రేపటికల్లా మా పానం పోతే నా కొడుకును నా బిడ్డ కలిసి మెలిసి ఉండేది వాళ్ళు ఇవాళ ఒక్కవేళ నా కొడుకు చెప్పకుండా నా బిడ్డ అత్తగారింటి పోతే ఏదన్నా పండుగ అయితే కొడుకో నీ చెల్లెని దూరక రాపోరా అంటే నా చెల్లె నాతో చెప్పిందా నేను ఏ ముఖం పెట్టుకొని పోతానని నా కొడుకు ఏదన్నా మాట అంటాడు కావచ్చు కన్న తల్లి పల్లెంలో పసు బియ్యం పోసుకొని అయ్యో నా ఈ బిడ్డ నా బిడ్డో నా బిడ్డ ఇందురవ్వా ఇందురవ్వా బిడ్డ నీ ద్వారా నీకు ఒక్కడే నా బిడ్డో పదురన్నలు లేకపోయే నావ్వా ఒక్కన్న తోడ ఉడిపివే నావో ఏ గడ్డ వచ్చిన గాని నా బిడ్డ నీ అన్న నీకు వైకడే ఇంద్రవో ఇంద్రవ్వా ఈ బియ్యం పట్టుకొని పోయి నీ అన్న ఇంట్లో కూర్చుంటాడు అన్నో లేదు నేను కాడు బిడ్డన్నా అన్నా నువ్వు తప్ప నాకు బలగమేమని బిడ్డ 5 వచ్చంటే నీ అన్న నేనెత్తి మీద ఇవని బిడ్డ నీ అన్న నీకు అయితేనే నా బిడ్డ ఎల్లకాలం ఉండాలే నావ్వా ఎందురవ్వా నీ అన్న దగ్గర పోయి నీ అన్న నేను ఎత్తి మీద 5 వచ్చంతలే అంటే నీ అన్న తురిత అవుతుంది బిడ్డ అని ఆనాడు ఆ బిడ్డ మనసులో అనుకున్నదే ఆనాడు ఉన్న కోపం ఈనాడు ఉంటదా ఈనాడు ఉన్న కోపం మరోనాడు ఉంటదా ఇలా ఏదో నా అన్న మా బాబు మన మాట అంటే నా అన్నకు నేను చెప్పలేదు కాబట్టి నా అన్నకు నా మీద కోపం వచ్చింది ఆనాడు అప్పుడు పొద్దుగల పెళ్లి ముస్తాబు ఏమన్నప్పుడు అన్నకైతే చెప్పిన కదా ఇక నా అన్ని కొట్టినా అన్ని నా చెల్లి నా దగ్గరికి వచ్చిందని నా అన్న మనసు మారి 5 అచ్చంతలు ఇచ్చి నా నెత్తిరెత్తి నాకు అంతే చాలనుకో నా బిడ్డ ఇంద్రావతి దేవి అన్న దగ్గర పోతానని ఆడి వీళ్ళ కాదు నామా రామాయ రామాయ రామ చంద్రపల్లె చేతులు పట్టుకుని ఆనాడు ఆ బిడ్డ ఇంద్రాది పసు బట్టలో ఉన్నది ఆ బిడ్డ పాయరపు కాళ్ళతోటి ఉన్నది నెత్తుల చిలకర బెల్లం తీయలేదు ఆ బిడ్డ నెత్తుల అత్యంత దింపలేదు అవ్వా అన్న ఇంటి ముందు అరుగుల మీద కూర్చున్నాడే అన్న దగ్గరికి వచ్చింది అన్నా అగో దీన్ని నా ఇంటికి రాకే రాక నేను అన్నా ఇల్లెళ్ళ కొట్టంగా తొంతు దాగా పెట్టాడు ఇంకేమన్నా ఉన్నదో పడుకోపోదాని వచ్చింది అన్నా అన్నా బల్లాన్ రాజా అన్నా అన్నా నేను ఇటు పిలుస్తాను నాతో మాట్లాడేది ఎందుకురా నీ మీద నాకేమన్నా కోపమా నీవే నాకేమన్నా ఏమన్నా బాధలా నేను చూస్తే నీ ముఖం నేను చూడరా నువ్వు నా చెల్లెవాడా నేను అన్నాను కదా
అన్నా నువ్వు నా అన్నవారు నీ దగ్గరికి వచ్చిండ్రా దేనికి వచ్చినట్టు ఎందుకో రాలేదే ఇక రకడే సేపు అయితే నా అత్తగారింటికి పోతారా అన్నా నా పెళ్ళి అంటే మన బాబు పేరుగాల్లోడు కాబట్టి పురాణ ఊరుమంది వచ్చి వాళ్ళ బంగారు చేతి 5 అక్షంతలు ఇచ్చి నా చేతి నా నెత్తిలేసి అన్న మన కన్న తల్లి ఒక్క మాట చెప్పిందిరా బిడ్డ మీ అన్న రాలేదు మీ అన్న దగ్గరికి అక్షంతల పల్లెంగా ఉంటాయి మీ బంగారు చేత 5 అక్షంతలు ఇచ్చిన నెత్తిలేసి నాకు దీవనార్తి పెడుతున్నా అత్తగారింటికి పోతానే చెల్లె సరే ఇప్పుడు అవ్వ చెప్పిందో సరే నీ మనసులే పడ్డదో నువ్వు నా దూరం చుట్టానివా నా రక్తం పంచుకొని పుట్టలేదా నేను కంట అయితే చెల్లె అత్యంతలు ఎత్తా నేను అత్యంతలు వేసేది ఇప్పుడు కాదు నువ్వు ఎక్కడి నుంచి నీ అత్తానంటే వేరంక మరి ఎంతైనా మీరు 2-3 సంవత్సరం చేసినాక నీ కొడుకో బిడ్డ పుట్టినాక నీ మొగడు చచ్చినాక ఆనాడు తెల్ల ఈర పట్టుకొని తెల్ల జాకెట్ పట్టుకొని ఇంటికాదులు పట్టుకొని గానాన్ని ఇంటికి వచ్చి నీ మొగను పోటు నీ పక్క పోయింటి పెట్టి సిగ్గు లేదు చెరువు లేక ఏ ముఖం పెట్టుకొని వచ్చినవే దిక్కి వెళ్ళదానా అన్నా 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 బల్లానే రాజా అంటే ఇంత కోపం ఎందుకురా శుభమాట నేను అత్తగారింటికి పోతానంటే అన్నా నీ మొగడు చావాలి నీకు ముండగాలు ఎత్తానంటారా అన్నా బంగారు చేత అత్యంత నా మొగడు రావాలి నాకు ముండగాలు ఎత్తనన్నవరా అన్నా అయ్యో నా చెల్లి వచ్చింది నా చెల్లికి పెట్టాలి నువ్వు ఆరాటపడి అన్నా నీ కుండల వెళ్ళది అన్నా నాకు మాడి చెప్పాలిరా ఇంటి కాడ నీకేమి లేక నాకు మాడి చెక్కలేదే నేను మాడి చెక్కలు తిన్నా మా ఊళ్ళో ఇల్లు అనుకుంటా అన్నా కారం రెడ్డి తిన్న కళ్ళ పుట్టి నల్లి ఇల్లు అనుకుంటారా అన్నా
ఎత్తుకొని ఈ మాట నా వధు అని ఎప్పుదే నా ఎదు అని ఎప్పుదే వాళ్ళు ఒక వెళ్ళి పెట్టుకుంటే దయ్యం వచ్చి కయ్యం పెట్టినట్టయితే కనుక నా లోరైతే నా అత్తగాంటి వేదాన్ని వాళ్ళకి ఎల్లకాలం కొర ఎందుకు అనుకున్నది బిడ్డ ధనాధనం అంట వచ్చే వరకల్లా కన్న తండ్రి రేపటికల్లా నా కొడుకు పెట్టి నాకు ఏ నమ్మకం అని 7 నాగ బల్లలు 70 బల్లలు 7 గాడి బల్లలు వెనక కన్న తండ్రి బంగారం నింపిండు అల్పు చింతల్లాగా నా బిడ్డను సాగదోలుతానని ఆ బిడ్డను తయారు చేసినారు వీళ్ళ పెద్ద మనసులు మరి ఆ కన్న తల్లి వెనకైనా సద్ది కట్టింది అవ్వా ఇప్పటికప్పటికన్నారు సద్ది కట్టిన బిడ్డ సాగుకు అందరు ఉన్నారు అవ్వా నీకు అన్నం సద్ది కడతాను బిడ్డ నువ్వు పోతున్నావు గాని ఈ పండుగ నాడు ఇక మా బాప వస్తాడు ఆ పండుగ నాడు కన్నా మా బాప వస్తాను నన్ను తోలుకపోతాడు నువ్వు చూడకు బిడ్డ సాగుకు లేత లేదు ముదురు లేదు తిరుగువారం వెళ్ళేదాకా మీ అన్న మమ్మల్ని బతకనిస్తారో బతకనియడో కానీ అవ్వా ఇక నువ్వు పోతున్నావు గాని ఏ పండుగ నాడు నా ఇంటికి రాకుండా ఒక్కవేళ మేము చచ్చిన మతులావు ఏ అవ్వన్న ఏ అయ్యన్న నీకు మతులావు అయితే ఓ బిడ్డ ఎందురవ్వా ఒక్కనాడు వచ్చి మా అమ్మ చచ్చిపోయింది మా అయ్య చచ్చిపోయిందని నువ్వు వచ్చి మా మీద వాడి ఏడితే బిడ్డు సచిన జీవనం సరిగ్గా ముడుతుంది ఒకవేళ నువ్వు రాకపోతే పొద్దునంతే కూడా వారేసినట్టు మా బతుకైతే బిడ్డగా ఓ బిడ్డ ఎందురవ్వా సర్ది కట్టిన బిడ్డ సాగు కన్నదంటారు ఈ అల్ల బిడ్డ నీ ఓలిగా గీ కౌరవగా వెంకటయ్య పానం పోతే 11 రోజుల బట్టి ఇద్దరు బిడ్డలు మేము అవ్వం దాచుకున్నాం అయ్యం దాచుకున్నాము అవ్వాయని పండు కొడుతుంది మళ్ళీ ఎందుకు అర్థం ఇంటికని గా బిడ్డలు ఏడ్చినట్టు బిడ్డ నువ్వు ఒకనాడు ఒకనాడు నా బిడ్డమా ఒకనాడు ఒకనాడు నా బిడ్డమా నా ఇంటికి వచ్చి అదే నా బిడ్డమా కట్టుడికి దానం నా బిడ్డలా నువ్వు అన్న వేసుకోవే నా బిడ్డమా ఒళ్ళు పెట్టుకొని నేను లాడుకున్నావా ఒళ్ళు పెట్టుకొని నేను లాడుకున్నా వారి పిల్లలు కట్టిన నా బిడ్డమా వర్లకల్ల పాపనవ్వా నా బిడ్డ నాడు ఒక్కనాడు నువ్వు వచ్చువా ధనం ఎదుగోలే ఇద్దరమ్మా నాయనమా నాయనారా ఓ నాయనా ఎంత మాట అన్నవయ్యా నా బాబు నాన్న ఒక్క మాట అన్న బిడ్డ ఏ పండుగ నాడు మేము రాకున్నా అవ్వయ్య చచ్చిన మతలావుగా బిడ్డ కిరకైతే ఆ బిడ్డలు ఇద్దరు వచ్చి అవ్వ మీద పడి ఏడిచినట్టు బిడ్డ మేము చచ్చిన మతలావు మీ అన్న నీకు చెప్తే బిడ్డ నువ్వు మా మీద పడి ఏడితే మా జీవి స్వర్గం అందుతుంది అన్నవే అయ్యా సావన్న మాట కానీ ఓ నాయనా నీ నోటి గట్ట వచ్చి మనం మీరెందుకు కావాలి బాబు నీకు కట్ట వచ్చిన్నాడు నీకు బాధ కలిగినాడు ఓ బిడ్డ ఇందిరమ్మా నా కాలుకు ముళ్ళు ఇరిగింది బిడ్డ నాకు జాత రైతు లేదు కట్ట వచ్చింది నాకు మాత్రం వేస్తే నేను కర్రెట్ల బండి కట్టుకొచ్చినానా మళ్ళీ మిమ్మల్ని కూర్చుంటే పెట్టుకుని నా ఇంటికి తీసుకుపోయి మిమ్మల్ని పుట్టాల పురుగు లెక్క నీళ్ళ ఆదుకుంటానా నాయనా కానీ బిడ్డ ఒక్క మాట ఉన్నావు బాబు నీకు చద కాకపోతే మా మతలో ఏ పుట్టల పురుగులు ఆదుకుంటా ఉన్నావు ఏ అబ్బాయి ఏం కోరుకుంటారు ఎదికేనా నా కారు లెక్కలు ఆడినప్పుడు నా ఇంటికనే తినిపడి సావాలి నా బొక్కలు నా ఇంటికనే పడి సావాలనుకుంటారు కానీ నేను బిడ్డింటి పోయి కూర్చుండి తినాలని ఏ అవ్వ కనిపించదు ఏ అయ్య కనిపించదు ఎందుకంటే బిడ్డ నా బిడ్డ అయితే మాత్రం అల్లుడు అల్లుడు అవుతాడా నేను 2 రోజులు నా ఇంటికన్నా పడి సావాలనుకుంటారు కానీ నీ ఇంటికి వచ్చి నేను ఎందుకు పడిసా బిడ్డ
అని అగో ఆ బిడ్డని తీసుకొని సలపు సింతల దాకా వచ్చినాక పిల్లగాడు ఇంద్రశీల మహారాజు అవ్వ మీద కొడుకు మీద వెనుకనా అవ్వ మీద బిడ్డ మీద అవ్వయ్య వాడి ఏడుతంటే కన్న తండ్రి ఆ పిల్లగాడు ఇంద్రశీల మరదు గుడ్ల నీళ్ళు గుడ్లలో ఉక్కుతున్నాడు. అవ్వయ్య ఉంటే గట్ల బాధపడతాను నా అవ్వయ్య ఉంటే గిట్ల బాధపడను నేను అవ్వ నోసుకోకపోతే అయ్యవు నోసుకోకపోతానే అల్లోని వేదికైనా తనలానే వచ్చినా అల్లోని వేదికైనా రాజా నాయన చేసుకున్న భర్త మంచోడైతే అమ్మను మరిపిస్తాడు అయ్యన మరిపిస్తాడు కూడా ఉంటే అన్నదమ్మను మరిపిస్తాడు. చేసుకున్న భర్త లంగోతుంగో తాగోతాడు తిరుగుపోతాడు అయితే అడవిలో 5 రోజుకోసారి అమ్మగారి గడ్డెక్కుతారు. నా బిడ్డ కన్న వైన నువ్వే తమ్ముడు వైన నువ్వే అమ్మవైన నువ్వే అయ్యవైన నువ్వే అల్లుడా ఈ అత్తగారి ఇల్లుతో ఇక నీకు భాగ్యం వస్తుంది కొడుక. నా ఇంటికి ఎన్నడూ రాకుండా ఒకవేళ మీరు చచ్చిన మాట నీకేరు పడితే నా బిడ్డను అనుకోని నా ఇంటికి అంది అయ్యో నా అత్త నా మావేండని మమ్మల్ని పువ్వులు పెట్టి మీరు దానం చేసుకోండి కొడుక. అయ్యా సాదుకుంటే పుణ్యమయ్యా అమ్మకుంటే బాబయ్యా సాదుకుంటే పుణ్యమయ్యా బిడ్డలకైనా ఏమనిపించదు అవ్వయ్యకైనా ఏమనిపించదు నా బిడ్డ అత్తగారింటి గడపవ్వ బతకాలను కోరుకుంటారు. అవ్వ నీకు అత్త మామ లేరు ఆట బిడ్డు ఒకవేళ నువ్వు వేయనాక నీకేదన్నా బాధ కలిగితే బాబు నేను బయలుపడి సావరా నాన్న ఏ కట్టం వచ్చినా నేను ఎల్ల పోసుకుంటాను బిడ్డ. ఏ బిడ్డలైనా సంసారం అంటే బిడ్డ జల్లడికి ఎన్ని సీదారాలో సంసారం చేస్తే గన్ని బాధలకు ఓర్చుకున్నప్పుడు అదొక సంసారం ఉన్నది అమ్మ. ఈ అల నీకు వెనకన బండ్లలో బంగారు నింపిన నువ్వు బంగారుని కాసేపడకు 5 పైసలు కాసేపడకు కొడుక ఇక పైలవని బిడ్డ తీసి వాళ్ళ చేతులు పెట్టిండు. పెట్టినోళ్ళు మరిసిపోతారు తిన్నల్లా కాదుకుండని పెట్టినోళ్ళు మరిసిపోతారు పెట్టినోళ్ళు మరిసిపోతారు తిన్నల్లా కాదుకుండని పెట్టినోళ్ళు మరిసిపోతారు. తిన్నాది కడుపులుండది మాటంటే మనసులుండది తిన్నాది కడుపులుండది తిన్నాది కడుపులుండది మాటంటే మనసులుండది తిన్నాది కడుపులుండది. సిరివంత్రం నడు మంత్రము దారిద్రం వెళ్ళకాలము సిరివంత్రం నడు మంత్రము ఏ బిడ్డని అని మా బిడ్డ వత్తగారిని సాగుతోందండి ఇంద్రవను బాధపడకు నీ విజయం నేను పూల పెట్టి రాదుకుంటా మట్టిలో పెట్టకుండా అయిపోయా మట్టి పుల్లతని మాత్రం చేస్తే సీన్ వచ్చింది తోడు పెళ్లి కొడుకు మోటార్ ఎత్తేసుకుని అర్థాలు మేము రాకూర్చున్నారు తల్లి భార్య భర్తల భవనాలు వేడిగా తొందరగా